వదిలేసి చక్కగా ఏదైనా పని మొదలు పెట్టండి, మంచిదవుతుంది. నమస్తే. కృష్ణ గారు విన్నారు కదా, గురూజీ చెప్పింది పాటించండి, తప్పకుండా శుభం జరుగుతుంది. గురూజీ తారాబలం గురించి వివరిస్తున్నారు. తారాబలం గురించక ముందు ఇంకా జీవితాన్ని అద్దంలోనే వదిలేసాం మనం, జనాల జీవితాన్ని. ఎక్కడ చెప్పండి? 7 వ్యసనాలు. 7 వ్యసనాల్లో ఒకటే తెలియచేసాము, ఇంకా 6 వ్యసనాలు దానికోసం ఎంతోమంది కాస్తున్నారు. ఈ జీవితంలో 7 వ్యసనాలు. ఒకటి తన వ్యసనం, నేను అహంకారం అనేదాన్ని వదిలేయాలి, దాన్ని దూరం పెట్టాలి. రెండోది మనోవ్యసనం. మనోవ్యసనం అంటే ఎలా ఉంటుంది చెప్పండి? మనోవ్యాధి అంటే తెలుసు కదా, అంటే మానసికంగా కుంగిపోవడం, మనసులో ఏదో ఒకటి పెట్టుకొని అదొక పెద్ద వ్యసనం. అది మానసికంగా ఎవరైతే లైఫ్లో బాగుపడడు ఇక అయిపోయింది. దాన్ని ఇంగ్లీష్లో డిప్రెషన్ అంటాం. డిప్రెషన్లో ఉన్న వ్యక్తి ఎప్పుడైనా పైకి వచ్చడం చూసారా? ప్రపంచం లేదు. అతను ప్రశాంతంగా ఉండడు, జోట్ల ఉండేవాళ్ళనే ఉండడు. ఇప్పుడు అతను డిప్రెషన్కి వచ్చిండేది కాకుండా అతని వల్ల వేరే వాళ్ళకి ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది. ఇది కాలం అంటే. ఇప్పుడు నేను డిప్రెషన్లో ఉన్నాను అనుకోండి, నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి నా వల్ల వాళ్ళకి ఫ్రస్ట్రేషన్, తర్వాత వాళ్ళకి జరిగేది అదే ఫ్రస్ట్రేషన్ వల్ల డిప్రెషన్. అందులోపల ఇక అందరూ ఇంట్లో ఉన్న వాళ్ళంతా ఇక డిప్రెషన్ అంటే ఎంతోమంది మెంట్లో అనుకునేసారు. చాలామంది డిప్రెషన్లో ఏదైనా సైకాట్రిస్ట్ దగ్గర కలువ అంటే నాకేం మెంట్లా, నాకు లూజా, లేదు నాకేమైనా తిక్కు పట్టిందా నేను వెళ్ళడానికి అంటారు. చాలా పెద్ద తప్పు. డిప్రెషన్ అంటే మనకు తెలియకుండా మనలో ఉన్న ఏదో ఒక భయం, ఏదో ఒక డిసీజ్, ఫోబియా, ఇలాంటివి ఏదో ఒకటి ఉంటుంది. మనం తెలియకుండా మనలో పెంచుకో ఉంటాము, దాన్ని బయటికి తీస్తారు వాళ్ళు. దీన్ని మనల్ని కౌన్సిలింగ్ చేసి దాన్ని బయటికి తీస్తారు. అది ఒక ట్రీట్మెంట్ అన్నమాట. అది మెంటల్ ఇచ్చేది, షాక్ ఇచ్చేది, మెంటల్ ట్రీట్మెంట్ అలాంటిది ఏమి ఉండదు. చాలామంది తప్పుగా వెల్ ఎడ్యుకేటెడ్సే ఇలా చేస్తారు. నేను తిక్కులా రావడానికి. దయచేసి అలా ఆలోచించకండి. దాని విచారం ఇంకో రోజు మాట్లాడతాను. డిప్రెషన్ కథ, ఎందుకు డిప్రెషన్ అవుతారని, దానికి ఒక పెద్ద అద్భుతం. డిప్రెషన్ వల్ల ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, దానికి కారణం ఏంటి కూడా ఒకరోజు నేను చెప్తాను. అయితే ఈ ఒక విశేషత ఏంటి మనం తెలుసుకోవాల్సినది? ఈ 6లో మరొకటి 7 టోటల్. తను వ్యసనం, మనోవ్యసనం అంటే మనోవ్యాధి, అదొక వ్యసనం. దాన్ని తొలగించుకోవాలి ఫస్ట్. తను అనే అహంకారం పోయింది, మనోవ్యాధి కూడా పోయింది.